మనం చూస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు మంచి రోజు కావడంతో 70 నుంచి 80 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేష్ ఉండవెల్లి చేరుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచే పవన్ కళ్యాణ్ కూడా అమరావతి చేరుకుంటున్నారు. పొత్తులు ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా టీడీపీ, జనసేన కసరత్తు చేసే వీలైనంత త్వరగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రైట్, ఈ వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, నిజంగా ఈ వార్త నిజమేనా? టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సతీష్, రేపు మధ్యాహ్నం ఏదైతే టీడీపీ, జనసేన మొదటి జాబితాను విడుదల చేయబోతున్నాయి. చాలా రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఫిబ్రవరి 7న చంద్రబాబు అమిత్ షాను కలిసిన తర్వాత ఈ కూటమి వ్యవహారాల మొత్తం కూడా కొంత స్తబ్దుగా ఉన్న పరిస్థితిలో నిన్నటి నుంచి కూడా కొద్దిగా స్పీడ్ అందుకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్ననే సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 28వ తారీఖున తాడేపల్లిగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా గత 4 రోజుల నుంచి చంద్రబాబు, లోకేష్ సీట్ల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఏదైతే తమ పార్టీకి సంబంధించిన కన్సల్టెంట్ షోర్ట్ టైం కన్సల్టెన్సీ ద్వారా మొత్తం కూడా ఏదైతే గ్రౌండ్ స్థాయిలో అభ్యర్థుల సంబంధించిన సర్వేలు నిర్వహించారు, వివిధ మాధ్యమాల ద్వారా కూడా సర్వేలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక అభిప్రాయానికి వచ్చారు చంద్రబాబు, లోకేష్. కొద్దిసేపటి క్రితమే వారు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థుల ఎంపిక సంబంధించి తుది కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 70-80 మంది అభ్యర్థుల్ని వారు ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. వాటికి సంబంధించి రేపు అభ్యర్థుల్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం వారి జనసేన అభ్యర్థులు కావచ్చు, టీడీపీ అభ్యర్థులు కలిపి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి వార్తలు అందుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించుకున్నారు. ఏదైతే మొదటి అభ్యర్థుల జాబితాలో ఎటువంటి వివాదం లేని సీట్లు మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలో కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సీట్లను అట్లా బీజేపీ కోసం అట్టుపెట్టే అవకాశం కల్పిస్తుంది. మరోవైపు జనసేనకు సంబంధించిన కొన్ని సీట్ల విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా 3-4 పోటీలు పడే అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వాటిని రెండవ జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి జాబితాలో మాత్రం కేవలం వివాదం లేని సీట్లు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా గతంలో కూడా చర్చించారు. అవసరమైతే ఇవాళ రాత్రి కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మరో దఫా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే అమరావతిలోనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు కాబట్టి రేపటికల్లా మొత్తం క్లారిటీ వస్తుంది. మొదటిగా అభ్యర్థుల జాబితా ఫస్ట్ లిస్ట్ అయితే రేపు విడుదల చేయాలని టీడీపీ డిసైడ్ అయింది. సతీష్, అంటే రవిచంద్, ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనను పలుమార్లు వాయిదా వేశారు. రేపో మాపో తొలి లిస్ట్ అన్నారు, 2-3 సందర్భాల్లో వాయిదా పడిపోయింది. ఈసారైనా ఖచ్చితంగా ప్రకటిస్తారా, లేదంటే తిరిగి ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా? అంటే సతీష్, ముందుగా ఏదైతే ఫిబ్రవరి 14న ప్రకటించాలి మంచి రోజు అని అనుకున్నారు. కానీ ఏదైతే చంద్రబాబుకి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం, ఆయన ఢిల్లీలో అమిత్ షాతో చర్చలు జరపడం, అప్పటి నుంచి ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైన పరిస్థితిని అయితే మనం గమనించాం. ఈ నేపథ్యంలోనే కొంత ఈ కూటమి వ్యవహారాలు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా కొంత స్లో అయినాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం అయితే మరింత ఇబ్బంది వస్తుందన్న నేపథ్యంలో ఈసారి కొంత స్పీడ్ పెంచాయి ఈ కూటమి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలి. ఎందుకంటే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించకపోతే కొంత స్లోగా ఉన్నారు. టికెట్ వస్తుందో రాదో అని కొంతమంది అనుమానంతో కొంత ఆ పార్టీ వర్క్ ని స్లో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎవరికైతే క్లియర్ అయినాయో వారిని త్వరగా క్లియర్ చేసి అభ్యర్థిగా ప్రకటిస్తే వారు రంగంలో దిగుతారు, వారు ప్రచారం చేసుకుంటారు. ఈ విధంగా పార్టీకి కొంత కలిసి వస్తుంది, కొంత పాజిటివ్ గా ఉంటుందని చెప్పి చంద్రబాబు భావించారు. అందుకనే ఏమాత్రం ఆలస్యం చేసినా ఇబ్బంది వస్తుందని చంద్రబాబు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. జనసేనతో ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ తో కూడా ఇప్పటికే ఒకసారి చర్చించారు. మరోసారి కూడా రేపు ఏదైతే ఈ మొదటి అభ్యర్థుల జాబితాపై చర్చించి పవన్ కళ్యాణ్ కూడా కొంత జనసేన కూడా కొంత కొన్ని లిస్ట్ లో కొన్ని పేర్లు ఉండే అవకాశం ఉంది. వారి ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సతీష్, రైట్ రవిచంద్.